వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. కొందరు నాయకులు ఓటర్లకు డబ్బులు, మద్యం ఆశ చూపించి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, కావున అటువంటి వారిని కాకుండా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునే నాయకుడిని ఎన్నుకోవాలని నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలిపారు. విశాఖ డాబా గార్డెన్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాగవంశ కులానికి ఎవరైతే న్యాయం చేసి అన్ని విధాలుగా తగిన గుర్తింపు ఇస్తారో వాళ్ళకి మా మద్దతు తెలుపుతామని అన్నారు. కాబట్టి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం వలన నాగవంశ కులానికి ఎటువంటి గుర్తింపు, సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. మెరుగైన పాలన కావాలంటే తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మా నాగవంశ సంఘం తరపున మా కమ్యూనిటీ ఓటర్లకి, తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి. మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి, మద్యంతో ఓటర్ల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. గత కొంతకాలం బట్టి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియవు, మన ఆకాంక్షలు ఏవి నెరవేరటం లేదు. మన పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అవకాశాలు ఏవి కలగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు నిరాదరణకు గురవుతున్నారు. గతంలో ఏదో ప్రభుత్వాల మీద కొంత నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోతున్నాం. అంటే మన యొక్క విలువైన ఓటుని సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి పరిస్థితి మనకు రావని మా నమ్మకం. మరి ముఖ్యంగా నాగవంశ సంఘం తరపున తెలియజేసేది ఏంటంటే, మా సంఘానికి కానీ, మా కులానికి కానీ తగినటువంటి గుర్తింపు ఇచ్చిన పార్టీలకే మనం సపోర్ట్ చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం. మాలాగే వెనకబడిన ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, వాటికి కూడా సరైన గుర్తింపు లేదు. ఈ అన్ని కులాలకి గుర్తింపు ఇచ్చి అన్ని మతాలకి ఆదరించే పార్టీలు ఏమున్నాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయండి. రేపు ఓటేయబోయే ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే, మనకి మెరుగైన పాలన కావాలనుకుంటే మీరు బాగా ఆలోచించి ఈ సందర్భంలోనే మనం మన హక్కును వినియోగించుకుంటే సరైన పార్టీని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అన్నది మీకుగా గుర్తింపు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మా నాగవంశ సంఘం తరపున పార్టీలకి విన్నపం ఏంటంటే, గతంలో కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులు మమ్మల్ని గుర్తించారు. కానీ ఈ మధ్యకాలంలో మాకు నిరాదరణకు గురయ్యాం. ఆ పార్టీలు ఏవో అన్నది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు. బీసీలను ఆదరించే పార్టీ, బీసీలని దగ్గర చేర్చుకునే పార్టీలు ఏవో అన్నది అందరికీ తెలుసు.